హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 15వ తారీఖు 5వ నెల 2025 గురువారము ఎలా ఉందనేది చూద్దాము. అదేవిధంగా రేపు ఉదయం 16వ తారీఖు 5వ నెల రేపు శుక్రవారం పూజ, ఉదయాన్నే ఆచరించవలసిన పూజ ఎలా ఉందనేది చూద్దామండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనేది చూద్దామండి. ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, గురువారం, తృతీయ. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం అయిపోయి మధ్యాహ్నం తర్వాత సాయంత్రం మూలా నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ సమేత గురువారం తృతీయ స్థానంలో ఉంది కాబట్టి చాలా మంచి రోజు. గురు అనుగ్రహానికి మంచిది. అదేవిధంగా కుటుంబ కళ్యాణానికి కూడా మంచిది. మంత్రబలంలో ఈరోజు గురు ఆరాధన చేయాలి. చేస్తే మన కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది లభిస్తుంది. కాబట్టి ఈరోజు మంత్రబలంలో జపించవలసిన మంత్రం ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః, ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః, ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు కుదిరితే జపించుకోండి. ఈరోజు మంచి మాట, ఏ మనిషి కానీ ఈగో అనేది ఉందో, అహంకారము అనే మనోభావం ఉంటుందో, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడో శత్రుత్వం అనేది పెరుగుతుంది. ఎవరిలో ప్రేమ అనేది ఉంటుందో వాళ్ళు మిత్ర స్వభావంతో ఇతరులపైన దైవ సమానంగా చూస్తారో, అంటే ఇతరులని దైవ సమానంగా చూడాలి అంటే ఆ అర్హత వారిలో కాదు, చూసేవారిలో ఉండాలి అని అర్థం అండి. అహంకారానికి ఇతరులతో చూడొద్దు. తనకు తానే గొప్పవాడు అనుకుంటాడు అహంకారం. కానీ ఉపవాది అంటే ఇతరులకు సహాయం చేసేవారు, నలుగురికి సంతోషంగా చూడాలి అనుకుంటాడు, సహాయం చేయాలి అనుకుంటాడు. అదే మీరు అహంకారులు అయ్యారనుకోండి, వాళ్ళ బుద్ధి శత్రువులాగా చూస్తూ ఉంటారు. వాళ్ళని ఎప్పుడు కానీ ఎవరైనా శత్రువులాగానే చూస్తారు, వాళ్ళని శత్రువులాగానే చూస్తారు. లేదా మీరు ప్రేమతో ఇతరులను గుర్తించరు. మీరు గొప్పవారు, మా తర్వాతనే ఎవరైనా అని అహంకారంతో బాగా విర్రవీగిపోతారు. మీ చేతుల్లోనే ఉంటుంది. మనం అహంకారులాగా ఉండాలా, మనం బుద్ధివంతుల్లాగా ఉండాలా అనేది ఎవరిది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఈరోజు మంచి మాటగా ఇది తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా సాంప్రదాయం అండి, మనము రాత్రి వేళల్లో పడుకునే ముందు మనం భోజనం చేస్తాం కదా, అప్పుడు పెరుగు అసలు తినకూడదంట అండి. పెరుగు తినడం వల్ల ఆయుక్షీణం అనేది అవుతుందంట. అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయంట. కాబట్టి రాత్రి వేళల్లో పడుకునే ముందు పెరుగు అనేది అస్సలు తినకూడదంట. ఇలా పెరుగు తినడం వల్ల మనకి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఉంటారు కదా, వాళ్ళు మందులు అనేది స్వీకరిస్తారు కదా, ఆ మందుల ప్రభావం అనేది మన బాడీ పైన అసలే ప్రభావం చూపించకుండా ఈ పెరుగు అనేది అడ్డుకుంటుందంట. కాబట్టి రాత్రి వేళల్లో సాధ్యమైనంత వరకు పెరుగు అనేది తినకూడదంట. ఇలా తినడం వల్ల ఆయుక్షీణం అనేది అవుతుందంట. ఆయుక్షీణం ఎందుకు అవుతుంది అంటే మనకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావడం వల్ల రోజు రోజుకి అనారోగ్యం అనేది పెరిగిపోయి ఆయుక్షీణం అనేది జరుగుతుంది. కాబట్టి పెరుగు తినకూడదంట. మనకి ప్రకృతిలో మనకి కొన్ని ఆయుర్వేదిక గుణాలు అనేవి మన శరీరం అనేది అబ్జర్వ్ చేసుకుంటుందంట. అదేవిధంగా చంద్రుని నుండి కూడా రాత్రి వేళల్లో కొన్ని కిరణాలు అనేవి మనకి ప్రసరిస్తాయంట. అవి మనం పెరుగు తినడం వల్ల ఆ కిరణాలు అనేవి మన ఒంటికి చేరకుండా ఈ పెరుగు అనేది అడ్డుకుంటుందంట. మనకి ధర్మశాస్త్రంలో ఇది తెలియజేయడం జరిగిందంట అండి. అదేవిధంగా మనకి ఇవి పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క దైవ గుణం అనేది కలిగి ఉంటుందంట. ఒక్కొక్క దైవ గుణం చేత అవి పొందించబడి ఉన్నాయంట. పెరుగు, పాలు, మజ్జిగ, నెయ్యి ఇవన్నీ మనకి పాల నుండి ఏర్పడే పంచ పదార్థాలు కదా. ఈ పదార్థాలకి ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ప్రత్యేకమైన స్థానము, ఒక్కొక్క ప్రత్యేకమైన దేవతా శక్తి అనేది ఆకర్షితమై ఉంటుందంట. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వేసుకునేవారు ఖచ్చితంగా నైట్ పూట పెరుగు అనేది తినకుండా ఉండడం చాలా మంచిదని ఈరోజు సాంప్రదాయంలో తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయాన్నే అంటే శుక్రవారం రోజు 16వ తారీఖున రోజు ఉదయాన్నే ఆచరించవలసిన పూజ అండి. రేపు వైశాఖ మాసం కృష్ణపక్షంలో శుక్రవారం చాలా విశేషంగా ఉందంట అండి. మనలో ధ్యాన శక్తి పెరగాలన్నా, స్త్రీ శాపాలు తొలగిపోవాలన్నా, మన కుటుంబంలో స్త్రీలు ఎక్కువగా కష్టాలు అనుభవిస్తూ ఉన్న వారి కోసమైనా, ఆ లక్ష్మి ఆకర్షణ కోసమైనా
చేయవలసిన పూజ అండి రేపు ఉదయాన్నే. ఇందులో మనకు జల మరియు వృక్షాన్ని స్తంభించే ఒక పూజ అండి ఇది. అంటే మనం ఒక వెండి చెంబును తీసుకొని లేదా రాగి చెంబునైనా తీసుకోండి, లేదంటే మట్టి పాత్రనైనా తీసుకొని దాంట్లో నీరు పోసి అందులో చిటికెడంత గంధం వేసి అందులో ఒక ఎర్రటి పుష్పము వేసి ఆ నీటిని ఆ చెంబుని చేతిలో పట్టుకొని అమ్మ ప్రకృతి మాత, మహాలక్ష్మి, మా కుటుంబానికి ఉన్న దారిద్రము దూరము అయ్యేలా చూడు, మేము అదృష్టవంతులం అయ్యేలాగా చెయ్యి, మాకు స్త్రీ శాపం ఏదైనా ఉంటే తగ్గించు అని ఆ వృక్షానికి సమర్పించుకోవాలి. ఇలా మన సంకల్పం చేసి ఆ వృక్షానికి సమర్పించుకొని ఆ నీటిని కుటుంబంలో స్త్రీ శాపము దోషాలు ఉంటే తగ్గుతాయి. అదేవిధంగా ఏదైనా మీకు వెనకండెళ్ళి శాపాలని తగిలి వస్తే అవి కూడా తగ్గిపోతాయంట అండి. లేదా ఈ పూజ కుదరకుంటే మీకు బిల్వదళాలు అయినా తెచ్చేసి ఆ బిల్వదళాలతోటి అమ్మవారిని అర్చించండి. ఇలా అర్చించడం వల్ల మీరు ఎప్పుడైనా శాపగ్రస్తులు అయి ఉన్నా కూడా మీ కుటుంబానికి ఏదైనా శాపం తగిలి ఉన్న స్త్రీ శాపం అనేది తొలగిపోతుందంట. దారిద్రం అనేది దూరమై లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందంట. కుదిరితే రేపు ఉదయాన్నే పూజ ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అండి. ఈరోజు సాయంత్రము అమ్మవారి ముందు సరస్వతి అమ్మవారికి మనము పిల్లలు దుర్వ్యసనాల బారిన పడకుండా, విద్యలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండడానికి, పిల్లల చదువులో రాణించడానికి ఈరోజు సాయంత్రము ఆ సరస్వతి అమ్మవారికి నుదుటన అష్టగంధంతో తిలకంలాగా పెట్టేసి తర్వాత తెల్లటి పుష్పాలను సమర్పించండి. తర్వాత క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టేసి కుటుంబంలో అన్నాన్ని అందరూ స్వీకరించండి. నైవేద్యంగా స్వీకరించడం వల్ల మీ పిల్లలు విద్యలో ఏదైనా ఆటంకాలతో ఇబ్బంది పడుతున్నా అవి తొలగిపోతాయి. ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్తున్నా కూడా వాళ్ళు సవ్యమైన మార్గంలో వెళ్ళడానికి దోహదపడుతుంది. కుదిరితే ఈ సాయంత్రము ఈ యోగక్షేమాన్ని అందరూ ఆచరించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.